తెలంగాణలో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి బీసీ కమిషన్ అలాగే బీసీ చైర్పర్సన్ కావచ్చు మెంబర్స్ ని కూడా త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. నేడో రేపో ఈ 2 రోజుల లోపలే గెజిట్ నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికీ పాత వారు కూడా చాలా మంది మళ్ళీ మాకు కావాలి అవకాశం ఇప్పించిందని చెప్పేసి కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ కాంగ్రెస్ లో ఇప్పటి వరకు కష్టపడ్డటువంటి నేతలకి అలాగే టికెట్ ఆశించి భంగపడ్డ నేతలకి ముఖ్యంగా అవకాశం ఇస్తామని చెప్పేసి కూడా గతంలో రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు. అదేవిధంగా ఈ 10 సంవత్సరాలుగా పార్టీని నమ్ముకుని ఎవరైతే ఉన్నారో వారికే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తానికి బీసీ కమిషన్ సభ్యులుగా కొత్త వారు ఎవరు ఉండే అవకాశాలు ఉంటుంది అనేది కూడా ఒకసారి చూద్దాం. నేడు రేపు కొత్త టీం బీసీ కమిషన్ కు నూతన పాలక వర్గాన్ని ప్రకటించనున్న సర్కార్ తుది దశకు చేరుకున్న కసరత్తు. పోటీలో పలువురు కాంగ్రెస్ నేతలు పాత వారికి నో ఎక్స్టెన్షన్. రేపటితో ముగియనున్న పాత టీం గడువు. అయితే కొత్త బీసీ కమిషన్ ఏర్పాటుపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన కసరత్తు తుది దశకు చేరినట్టు తెలుస్తుంది. 2-3 రోజుల్లో కొత్త కమిషన్ చైర్మన్ మెంబర్లను అపాయింట్మెంట్ చేస్తూ రాజ్భవన్ నుంచి గెజిట్ విడుదలయ్యే ఛాయిస్ ఉందని సమాచారం. ప్రస్తుతం ఉన్న కమిషన్ కు కొన్ని రోజుల పాటు ఎక్స్టెన్షన్ ఇవ్వాలని వచ్చిన ప్రతిపాదనను సీఎం పక్కన పెట్టారని తెలిసింది. అయితే చైర్మన్ మెంబర్లుగా ఎవరిని నియమించాలనే అంశంపై పార్టీ లీడర్లతో పాటు రిటైర్డ్ జడ్జీల పేర్లను కూడా పరిశీలించినట్టు కూడా ప్రచారం జరుగుతుంది. అయితే త్వరలో కొత్త కమిషన్ ప్రస్తుత బీసీ కమిషన్ పదవి కాలం ఈ నెల 31తో ముగియనుంది. ఈలోపే కొత్త కమిషన్ ఏర్పాటు చేశామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. కొత్త కమిషన్ కి బీసీ కులగణన బాధ్యతలు అప్పగిస్తామని స్పష్టం చేశారు. ఇప్పుడు ఈ కమిషన్ ఏదైతే వస్తుందో కులగణన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా వెళ్లే అవకాశాలు ఉంటాయి. సో మొత్తానికి బీసీ కమిషన్ ఏర్పాటు అయిన తర్వాతనే కులగణన చేపడతారు. కులగణన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఎవరిని నియమించాలనే అంశంపై ఆయన తుది కసరత్తు చేసినట్టు కూడా చర్చలు జరుగుతున్నది. అందులో భాగంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో ఇప్పటికే సంప్రదింపులు పూర్తి చేసినట్టు కూడా టాక్ ఉంది. చైర్మన్ మెంబర్లుగా అపాయింట్మెంట్ చేసే వ్యక్తుల పేర్లను సిఫారసు చేస్తూ ప్రభుత్వం రాజ్భవన్ కు శుక్రవారం లేదా శనివారం లేఖను పంపే ఛాయిస్ ఉంది. ఆ తర్వాత గవర్నర్ ఆమోదించి కొత్త బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తూ గెజెట్ విడుదల చేసే అవకాశం అయితే ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుత చైర్మన్ కోసం పైరవులు ప్రస్తుత బీసీ కమిషన్ చైర్మన్ పదవి కాలాన్ని మరికొంతకాలం పొడిగించాలని కొందరు కాంగ్రెస్ లీడర్లు లోబేయింగ్ చేశారనే ప్రచారం ఉంది. సదరు లీడర్లు ప్రస్తుత చైర్మన్ తోనే కులగణన జరిపించాలని సీఎం వద్ద ప్రస్తావించగా ఆయన తోసిపుచ్చినట్టు కూడా టాక్ ఉంది. పార్టీలో చాలా మంది సీనియర్ బీసీ లీడర్లు ఉన్నారని వారికి ఛాయిస్ ఇవ్వాలని క్లారిటీ ఇవ్వడంతో లాబింగ్ చేస్తున్న లీడర్లు మరో మాట మాట్లాడకుండా వెనక్కి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. సో మరి పదవుల కోసం తీవ్ర పోటీ ఎవరెవరు ఉన్నారనేది ఒకసారి చూద్దాం. బీసీ కమిషన్ లో చైర్మన్ 3 సభ్యులు ఉంటారు. సో మొత్తానికి 4 పోస్టులు ఇవి. సో హైకోర్టు జడ్జితో సమానమైన ప్రోటోకాల్ జీతపద్యాలు ఉండడంతో ఆ పదవులకు దక్కించుకునేందుకు కాంగ్రెస్ బీసీ లీడర్లు తీవ్రంగా పోటీ పడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కని లీడర్లు, పోటీ చేసి ఓడిపోయిన నాయకులు, పార్టీ ఫ్రంటర్ ఆర్గనైజేషన్ లో పనిచేసినటువంటి లీడర్లు పదవులు దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ ను కలిసి తమకు అవకాశం ఇవ్వాలని కోరారు. మరికొందరు నేరుగా అధిష్టానంలోని లీడర్ల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు లీడర్లు బీసీ శాఖ పొన్నం ప్రభాకర్ ను కలిసి తమకు బీసీ కమిషన్ లో చోటు కల్పించాలని చెప్పేసి కూడా వినతులు వస్తున్నాయి. మరి సీనియర్ నాయకులకి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ వారికి అయితే అవకాశం ఇస్తామని చెప్పేసి గతంలో రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో చెప్పడం అనేది కూడా జరిగింది. సో కొందరి పేర్లు కూడా ఇప్పటికీ రాజ్భవన్ వేదికగా అంటే రాజ్భవన్ కి కూడా వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. నేడే రేపు ఈ పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. తర్వాత కులగణన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా వెళ్లే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది.